హలో ఫ్రెండ్స్. చింటూ నిద్రలో నుంచి లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి స్టెప్స్ దిగుతూ రోహిణి దగ్గరికి వెళ్తాడు. వెంటనే అమ్మ అమ్మ అంటూ రోహిణి వెంటనే లేచి ఏమైంది నాన్న, భయపడుతున్నావా అంటే, లేదు నువ్వు నా అత్తవి కాదు నా అమ్మవి కదా అని అడుగుతాడు. వెంటనే రోహిణి, అలా ఏం కాదు చింటూ, ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అంటే, నువ్వు నిజం చెప్పు, నువ్వు మా అత్తవి కాదు, నువ్వు మా అమ్మవే కదా, నువ్వు మా అమ్మవే కదా అంటూ ఉంటాడు. వెంటనే రోహిణి, అవును నాన్న, నేనే నీ కన్న తల్లిని, నేను నీ అత్తని కాదు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ వెంటనే లేచి, ఏంటి నువ్వు మీ అమ్మ చింటూ నీ కొడుకా, నువ్వు కన్న తల్లివా అంటూ ఉంటాడు. వెంటనే మీనా, బాలు, ప్రభావతి కూడా అక్కడనే ఉంటారు. ఏంటి పాలలమ్మ, నువ్వు ఈ చింటూ వాళ్ళ అమ్మవా, కన్న తల్లివా అని అంటూ ఉంటారు. ఇలా జరిగినట్లు రోహిణి కలకంటూ ఉంటుంది. ఇలా కల కన్నందుకు సడన్గా లేచి మనోజ్ కళ చూసి బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే చింటూ గుర్తుకొచ్చి, చింటూ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, తన పెయిన్ ఎలా ఉందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. వెంటనే మీనా రూమ్కి వెళ్ళి చింటూని చూస్తూ ఉంటుంది. చింటూ ఎలా ఉన్నాడో, ఏం కథో అని. వెంటనే అక్కడ వెళ్ళిన తర్వాత చింటూ సడన్గా నిద్రలో నుంచి లేచి అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటాడు. వెంటనే రోహిణి చింటూని చూసి బాధపడుతూ ఉంటుంది. కనీసం నేను నిన్ను కన్న తల్లినని నేను నీకు చెప్పుకోలేకపోతున్నాను, కనీసం దగ్గరికి కూడా హత్తుకోలేకపోతున్నాను, ఏంటి నాకు ఈ కర్మ అని బాధపడుతూ ఉంటుంది. వెంటనే మీనా, ఏమైందన్నా, ఎందుకు అట్లా కలవరిస్తున్నావు అమ్మ అమ్మ అని, ఆకలేస్తుందా, ఏమన్నా పీడకల వచ్చిందా, ఏమన్నా గుర్తుకొస్తుందా, ఏమన్నా నొప్పిస్తుందా అంటే, ఏం లేదు అంటే, సరే పడుకో అంటుంది. అయితే రోహిణి, కనీసం మీనా ఉండే స్థానంలో కూడా నేను ఉండలేకపోతున్నాను, కనీసం మీనా పక్కన వాడు ఎలా అయితే పడుకున్నాడో అలా నా పక్కన పడుకోలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. విద్యకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. చింటూకి ఏమైంది, చింటూ వాళ్ళ ఇంటికి ఎలా వచ్చాయనే విషయాలు మొత్తం తన ఫ్రెండ్ అయిన విద్యకి చెప్తుంది. విద్య వెంటనే, ఏంది నీకు దరిద్రం పట్టినట్లు ప్రతిదీ నీకే చుట్టుకుంటుంది, అయినా చింటూకి ఏ ఇష్యూ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ బాలు మీనాకే కనిపిస్తాడా, వేరే వాళ్ళకి కనిపించరా, అయినా వాళ్ళేంటి ప్రతిసారి వీళ్ళ ఎఫెక్షన్ ఏంటి అని విద్య రోహిణితో అంటూ ఉంటుంది. నా కర్మ అలా తగలాడింది, ఇప్పుడు ఇదంతా కాదు, ఇప్పుడు మీనాకి మనోజ్కి నిజం తెలియకపోతే చాలు అంటే విద్య అంటుంది. నువ్వు ఇప్పుడు రిస్క్లోనే ఉన్నావంటే, ఏంటి రిస్క్లో ఉన్నాను, చింటూకి కళ్ళు ఎలానో కనిపించవు, నన్ను ఎలానో గుర్తుపట్టాడు కదా అని అంటుంది. అయితే విద్య వెంటనే కళ్ళు అయితే కనిపించవు, చెవు అయితే వినిపిస్తాయి కదా, నీ వాయిస్ వింటే చింటూ గుర్తుపట్టి అత్తయ్య అన్నాడు అనుకో, నీ పని అయిపోయినట్లే అని చెప్తుంది. అయితే రోహిణి ఆలోచిస్తూ, నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీనా బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలనే ఐడియా విద్యకి చెప్తూ ఉంటుంది. అక్కడితోనే ఆ కాల్ కట్ చేసి రోహిణి పాలు తీసుకొని చింటూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పటికే మీనా అక్కడ కూర్చొని చింటూకి తినిపిస్తూ ఉంటుంది. తిన్నానా అని ఒక తల్లిలాగా తినిపిస్తూ ఉంటుంటే రోహిణి, ఏంటిది, మీనా ఇట్లా ప్రేమ చూపిస్తుంది చింటూ మీద, నేను చేయాల్సిన పనులన్నీ మీనా చేస్తుందని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే వెంటనే మీనా, ఓకే నువ్వు తిన్నావు కదా నాన్న అని అంటుంది. చింటూ, చాలా నాన్న, ఇంకేమన్నా కావాలి అంటే, ఎందుకు తినట్లేదు, రాత్రి కూడా తినలేదు కదా, ఇంకో కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిను అని చెప్తూ ఉంటే చింటూ వాళ్ళ నానమ్మ, నువ్వు అంత ప్రేమగా పెడుతున్నావు కదమ్మా, వాడి కడుపు నిండిపోయినట్లు ఉంది అని చెప్తుంది. వెంటనే మీనా, మనలాగా వాడేమీ పెద్ద పిల్లోడు కాదు కదా అండి, చిన్నపిల్లోడు కదా, ఎలా నిండుతుంది, మనకంటే నిండుతుంది కానీ చిన్నపిల్లలకి ఎలా నిండుతుంది, ఇంకా వాడికి బాగాలేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. వెంటనే రోహిణి పాలు తీసుకుని లోపలికి వస్తుంది. మీనా, ఈరోజు బయటకు వెళ్ళలేదా, నేను ఇంకా నువ్వు పూలు తీసుకోవడానికి వెళ్తున్నావేమో అని అంటున్నా అంటే, లేదు నేను వెళ్ళట్లేదు, చింటూని చూసుకోవాలి కదా, నేను తప్ప ఇంట్లో ఎవ్వరు చూసుకోరు చింటూని, అందుకనే నేను ఉండట్లేదు అంటే రోహిణి, మళ్ళీ నీ కస్టమర్స్ ఏమన్నారా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వరా అంటే, లేదు మా అమ్మని పంపించాను డెలివరీ ఇవ్వడానికి అని చెప్తుంది. అయితే రోహిణి, ఓకే మీనా ఇక వెళ్ళు అని చెప్తుంది. డోర్ క్లోజ్ చేసి, ఏంటమ్మా నేను చేయాల్సిన పనులన్నీ మీనా చేస్తుంది అంటే, తను ఏదో వాడి మీద ప్రేమతో చేస్తుందిలే అమ్మా, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, అయినా నీ కొడుకుని ప్రేమగా చూసుకుంటుంది కదా, సంతోషించు అని చెప్తుంది. అయితే వెంటనే పాలు తాగిస్తూ ఉంటే మీనాకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్లో విద్య ఫోన్ చేసి, మీనా ఎక్కడున్నావు అంటే, నేను ఇంట్లో ఉన్నాను అంటుంది. బిజీగా ఉన్నావా అంటే, లేదు నేను బిజీగా లేను అంటే, ఏం లేదు మీనా, నీకు కొంచెం నీతో పని ఉంది అంటే, నాతో పని ఉందా లేకపోతే రోహిణికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదని నాకు ఫోన్ చేశారా అంటే,
లేదు నేను నీకే ఫోన్ చేశాను, నాకు నీతోనే పని ఉంది అని చెప్తుంది. నాతో ఏం పని ఉంది, అయినా మీ ఫ్రెండ్ రోహిణి కదా, నాకెందుకు కాల్ చేశారు అని అడుగుతుంది. లేదు మా అపార్ట్మెంట్లో ఒక పూలు గుచ్చేది కాంపిటీషన్ ఉంది, ఎవరైతే ఫస్ట్ పూలు గుచ్చుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్తుంది. అవునా, ఇదేదో బాగానే ఉంది, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెడతారా అని అడుగుతుంది. అయినా నీకు పూలు గుచ్చడం బాగానే వచ్చా అని అడుగుతుంది. నాకు పూలు అస్సలు గుచ్చడం రాదు, అందుకని నీకు హెల్ప్ కోసం నీకు ఫోన్ చేశాను, నువ్వు నాకు నేర్పిస్తే నేను నేర్చుకొని అక్కడ పూలు గుచ్చడానికి నేను వెళ్తాను అని చెప్తుంది. ఓకే అని చెప్పి మీనా అంటుంది. సరే ఇంటికి వచ్చేసే అంటుంది. అయితే విద్య ఉండేలా టెన్షన్ పడుతూ నేను రాలేను అంటుంది. ఎందుకు రాలేవు ఇంటికి, నీకు నేర్చుకోవాలని ఉంది కదా, మళ్ళీ రావచ్చు కదా అంటే, లేదు అక్కడ మీ అత్తయ్య ఉంటుంది కదా, ఆమె అస్సలు పడనివ్వదు, నేను నేర్చుకునివ్వదు, అందుకని రాలేదు అంటే, ఓకే సరే నేనే వస్తానని మీనా చెప్తుంది. విద్యతోని పూలు తెచ్చుకున్నావా, పూలు ఉన్నాయా అని అడుగుతుంది. ఏం పూలు ఎందుకు అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ జరిగేది పూల కాంపిటీషనే కదా, నువ్వు నేర్చుకోవాలంటే పూలు ఉండాలి కదా, పూలు ఉంటేనే కదా ఎలా అల్లాలో చూపించేది అని చెప్పి మీనా అంటుంది. సరే నువ్వు రా అంటే, అవును మా అత్తయ్య నన్నే ఇంట్లో పూలు అల్లనియదు, ఇప్పుడు నువ్వు వచ్చి నేను నీకు నేర్పిస్తా అంటే ఆమె అస్సలు పడనివ్వదు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ హాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఏమని, ఇక్కడ ఈరోజు ట్రిప్స్ ఉన్నాయా లేవా అని. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు ఏం ట్రిప్స్ లేవురా అని చెప్తూ ఉంటారు. అప్పుడే మీనా బాలు దగ్గరికి వచ్చి నేను బయటకు వెళ్ళేసి వస్తాను అంటుంది. ఈరోజు నువ్వు బయటకు వెళ్ళనన్నావు కదా, అన్నీ మీ అమ్మకి ఇచ్చేసి పోతా అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య ఉంది కదా, తనకి కాంపిటీషన్ ఉందంట, పూల కాంపిటీషన్, అందుకని నేను నేర్పించడానికి వెళ్తున్నాను అంటే, ఏంది ఆమె కూడా పూల కొట్టు పెట్టుకుంటుందా అంటే, పూల కొట్టు పెట్టుకునేది కాదు, పూలు అల్లేది కాంపిటీషన్ అంట, దాంట్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఒక బహుమతి అంట అంటే, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా ఈ కాలంలో ఉన్నాయా అంటే, మీనా అంటుంది మీ కార్ రేస్ మాత్రమే కాదు మా పూల కాంపిటీషన్లు కూడా ఉంటాయి అంటే, ఇప్పుడు పూల కాంపిటీషన్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోమంటావా అని బాలు అంటాడు. వెంటనే మీనా అలా ఏం లేదులేండి, మీరు అడుగుతుంది మీకు ఈరోజు ఏం ట్రిప్స్ లేవా అంటే లేవంటుంది. అయినా బాలు మీనాని వెళ్ళొద్దు, వాళ్ళని మనం నమ్మలేము, ఇంతవరకు నీతో ఎప్పుడు మాట్లాడినామా, ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి ఎందుకు రమ్మంటుంది అని అనుమానంతో ఉంటాడు. అయితే మీనా అంటుంది, ఏం లేదండి నేను మాట ఇచ్చాను, నా మీద నమ్మకంతోనే తన పేరు కూడా ఇచ్చిందంట, నేను వెళ్ళాలి, ఇప్పుడు మాట మన మీద నమ్మకంతోనే ఒకరు ఉన్నప్పుడు మనం వాళ్ళకి నిజాయితీగా ఉండాలి, అప్పుడే మనం కంటూ ఒక వాల్యూ ఉంటుంది అని చెప్తుంది. అయినా అది ఉడతలు పట్టే ముఖము, దొంగ ముఖంది, దాని దగ్గరికి నువ్వెందుకు పోతావు అంటే, లేదండి ఒక 2 గంటలే కదా అండి అని చెప్తుంది. అయితే బాలు ఏమంటాడు, ఓకే అక్కడికి పోయినాక లొకేషన్ నాకు పంపించు, నేను ఎప్పుడైతే రమ్మంటానో అప్పుడు నువ్వు రావాలి, నాకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడు నేను నిన్ను పిలుస్తాను అని చెప్తాడు. అయితే మీనా ఉన్నా సరే మీకు ఎప్పుడైతే డౌట్ ఉంటుందో అప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను ఇంటికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో శృతి ఇంకా రవి మాట్లాడుతూ ఉంటారు. రవి అంటాడు, నాకు ఈరోజు ఫుల్ కడుపు నిండిపోయింది, నేను ఇంకా లేవలేకపోతున్నాను, ఆయాసం వస్తుంది అంటాడు. శృతి ఉన్నదా, ఈ వయసుకే ఆయాస పడితే ఇంకా ముసలోడి పడితే ఇంకేం ఆయాస పడతావు, రోజుకి లావు అవుతున్నావు అంటుంది. అలా ఏం లేదు, ఈరోజు కర్రీ బాగుంది, కూర బాగుందని చెప్పేసి నేను ఫుల్గా తినేసాను అంటే, అవును నేను కూడా చాలా బాగా తిన్నాను అని చెప్తుంది. అయితే వెంటనే రవి ఉండదా, ఎంతైనా మీనా వదిన చాలా బాగా వండుతుంది అని చెప్తాడు. వెంటనే శృతి, నువ్వు ఎప్పుడైనా రెస్టారెంట్ పెడితే మెయిన్ షెఫ్గా మీనానే పెట్టుకో అంటే, రవి నేను షెఫ్ని కాదా అంటే, నువ్వు షెఫ్వే కానీ నువ్వు రెస్టారెంట్ ఓనర్గా ఉండు, మీనా షెఫ్గా ఉంటుంది అని అంటుంది. ఏమీ పని పాట లేని మీ అన్నయ్యనే ఒక షాప్ పెట్టాడు, అట్లాంటిది నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టడానికి ఏమవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి వచ్చి, ఏంటి మీరు ఇంకా బయలుదేరలేదా, టైం అవుతుంది కదా అంటే, శృతి మేము రోజు వెళ్ళే టైంకే వెళ్తున్నాం కదా, ఎందుకు టైం అవుతుంది, అయినా రోజు పార్లర్కి ముందే వెళ్తావు కదా, ఈరోజు ఎందుకు వెళ్ళలేదు అని అంటుంది. లేదు ఈరోజు నేను లేట్ వస్తా అని చెప్పాను అంటే, సరే రవి మనం వెళ్దాం రా అని చెప్పి శృతి అక్కడి నుంచి రవిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యం దిగుతూ వస్తూ ఉంటాడు. ఏం మామయ్య నీకేమైనా కావాలి అంటే, నాకేం లేదమ్మా, మనోజ్ ఎక్కడున్నాడంటే, ఇప్పుడే షాప్కి వెళ్ళాడు మామయ్య అంటే, ఈ షాప్కి వెళ్ళాడా, ఇంత పొద్దుగాలనే వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా అంటే, లేదు మామయ్య నేను పంపించానంటే, ఇలానే వాడిని బాధ్యతగా ఉండేటట్లు చూడమ్మా అని చెప్తూ ఉంటాడు.
అప్పుడు ఫోన్ వచ్చి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి మళ్ళీ ఈయనని ఎలా బయటకు పంపించాలని ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి అక్కడికి మీనా మీనా అంటూ వస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అంటే మీనా ఎక్కడుందమ్మా అంటే బయటకు వెళ్ళింది అత్తయ్య ఇప్పుడే అని చెప్తుంది. దీనికి ఇప్పుడు పూల కొట్టు వచ్చినప్పటి నుంచి పని ఎగ్గొట్టడానికి దీనికి మంచి నుంచి ఎస్కేప్ అవ్వడానికి మంచి అవకాశం దొరికింది అని అంటూ ఉంటుంది. వెంటనే అక్కడికి సత్యం వచ్చేసి తను ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. అయినా పని పాట లేకుండా ఉన్నావు కదా, నీ కాఫీ నువ్వు చేసుకోవడానికి ఏమవుతుంది అని అంటాడు. వెంటనే రోహిణి మీనా పెట్టిన కాఫీ అంటే అత్తయ్యకి చాలా ఇష్టం మామయ్య అందుకని తాగుతుంది అంటే సత్యం ఉండగా ఈ మాట ఏదో ఒప్పుకోవచ్చు కదా అంటే ప్రభావతి తనకన్నా నేను బాగానే కిచెన్లో పోయి కాఫీ పెడుతూ ఉండగా రోహిణి పోయి ప్రభావతిని రెచ్చగొడుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా వెళ్ళలేదు అత్తయ్య ఇంకా ఇక్కడనే ఉన్నారు అంటే ఇంకా ఇక్కడనే ఉన్నాయి పొద్దున్న లేస్తే వెళ్ళిపోతా అన్నారు కదా అంటే ఏమో అత్తయ్య వాళ్ళ వాలకం చూస్తే ఒక నెలనో వారమో ఉన్నట్లు ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఏంటి వారం ఉంటారా, అలా ఎలా ఉంటారని ప్రభావతి నేను వెళ్ళి వాళ్ళని బయటకు గెంటేస్తా అంటూ ఉంటుంది. వెంటనే రోహిణి అత్తయ్య ఆగండి, మీ పరువు ఎందుకు మీరు తీసుకుంటారు, వాళ్ళని తీసుకొని వచ్చింది బాలు, ఇప్పుడు కానీ మీరు అక్కడికి తీసుకెళ్ళి వదిలేసినారే అనుకోండి వెంటనే బాలు వచ్చేసి వాళ్ళని ఇక్కడనే పెట్టేసి ఒక నెల 2 నెలల దాకా ఇక్కడనే ఉంచుతారు మీ మీద పంతంతో అంటే అవునమ్మా కరెక్టే అంటే మళ్ళీ ఎలా వీళ్ళని బయటకి పంపించాలమ్మా అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య, ఇంట్లో ఎవరు లేకపోతే వాళ్ళందుకు వాళ్ళే బయటకు వెళ్ళిపోతారు అంటుంది రోహిణి. మళ్ళీ ఇంట్లో ఎవరు లేకపోతే ఆమె ఏమైనా దొంగతనం చేస్తుంది కదమ్మా అంటే ఆమె అలాంటిది కాదత్తయ్య అని రోహిణి అంటుంది. ఓకే అమ్మ మళ్ళీ కానీ ఇప్పుడు నేను మీ మామయ్యని ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే మీరు వెళ్ళి మామయ్యతో మాట్లాడండి అత్తయ్య నేను వచ్చి చెప్తాను అని చెప్తుంది. వెళ్ళి బయటకు వెళ్దాం రండి అంటుంది. బయటకు ఇప్పుడు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. రోహిణి వెంటనే వచ్చి ఏం లేదు మామయ్య అత్తయ్య మనోజ్ షాప్ ఓపెన్ చేస్తే గుడికి వస్తా అని మొక్కింది అందుకని మిమ్మల్ని రమ్మని చెప్తుంది అని అంటుంది. అయినా సత్యం అంటాడు సరే నువ్వు వెళ్ళిరా నేనైతే రాలేనని చెప్తాడు. అవుతుందండి మనోజ్ మీ కొడుకు కాదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకులే కానీ పద వెళ్దాం అంటారు. అప్పుడే మేడ మీద నుంచి బాలు కిందకి వస్తూ ఉంటాడు. కిందకు వచ్చిన తర్వాత సత్యం అడుగుతాడు బాలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ట్రిప్కి వెళ్తున్నా నాన్న అంటాడు. అయితే మమ్మల్ని గుడికి వదిలేసిరా అంటే ఏం లేదు నాన్న నేను ట్రిప్ వదిలేసినాక నేను మిమ్మల్ని వదిలేసి వస్తా అంటే ప్రభావతి అంటుంది వీళ్ళు ట్రిప్ వదిలేసి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది నేనైతే వెళ్ళను నేను మీరు సపరేట్గా వెళ్తాం రండి అని అంటుంది. అయితే వెంటనే బాలు సరేలే అయినా పార్లర్లమ్మ నువ్వు ఎందుకు పార్లర్కి వెళ్ళలేదు అంటే ఏం లేదు అది నా ఇష్టము కొంచెం తర్వాత పోతాను అని అంటుంది. అయితే ప్రభావతి అయినా రోహిణి పోతుందో పోవట్లేదో నీకెందుకు రా నీ పని నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు లేనిది ఈరోజు గుడికి పోతున్నామంటే ఏదో తేడాగా ఉంది, ఈ భక్తావతికి ఇంత దేవుని మీద భక్తి ఎలా వచ్చిందో అని అంటూ ఉంటాడు అని అనుమానంతో ఆలోచిస్తూ ఉండగా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.